ఎలాగైనా ఈ పందెంలో గెలవాలి. కమ్ ఆన్ రా. చేస్తున్నాను. అమ్మా సెట్ అయిపోయింది. నడు సెట్ అయిపోయింది. చేస్తున్నాను. కమ్ ఆన్ కమ్ ఆన్. 9 వచ్చేసాడు. సూపర్. బాబోయ్ ఎన్ని మెట్లు ఏంటి నేను ఇన్ని మెట్లు ఎక్కానా? అమ్మా కాంతమ్మ గారు నా కాలు ఇరిగిపోయిందండి. ఏంట్రా ఇది? మన్మధరావుకి ఎందుకు వస్తాడనుకుంటే ఆడి ప్లేస్ లో నువ్వొచ్చావేంట్రా? అమ్మా నా కాలు ఇరిగిపోయిందండి బాబు. అయ్యో అమ్మా నా కాలు ఇరిగిపోయింది. అయ్యో నేను కుంటోండి అయిపోయానయ్యా. భగవంతుడా నేనేం పుణ్యం చేశానయ్యా? నేనేం దాన ధర్మాలు చేశానయ్యా? నాకెంత శిక్ష చేశావు? పాపం మన్మధరావు ఎంతో నిజాయితీగా పరిగెడితే ఆయన్ని పైనుంచి కిందికి నెట్టాలా చూస్తావా? అందుకే నేను నెట్టేశాను. వీణ్ణి నువ్వు నెట్టావా? అవును. లేదంటే మన్మధరావు పైనుంచి కింద పడి చచ్చిపోయేవాడు. అంతా ఈ సచ్చినాల వల్లే. ఏళ్ళని ఇలా కాదు. ఇదిగో మన్మధరావు ఎల్లి ఏదైనా పెద్ద కర్రట్టుకున్నా. అలాగే చిట్టమ్మా. ఇదిగో చిట్టమ్మా. ఎల్లి ఇలా కాదు. పారిపోయారు యాదవల. లేదంటే నా చేతిలో చచ్చిపోయిన వాళ్ళ. కాంతమ్మత్త నీకు దమ్ము ధైర్యం లేక ఇలాంటి పిరికి ఎదవల్ని వెనకేసుకొచ్చి నన్ను మెట్లు మించి తోచి చంపేద్దాం అనుకున్నావా? నేను యువకుణ్ణి కాబట్టి, నాది జిమ్ బాడీ కాబట్టి బతికి బట్టగట్టాను. లేదంటే నా దెబ్బకి మెట్లన్నీ కూలిపోయాయి. మళ్ళీ కలుస్తా. బాయ్ రా. బాయ్. ఉంటాను. అమ్మా నీకు నిజంగా మన్మధరావు అంటే ఇష్టం లేకపోతే నా భాస్కర్ని తీసుకురా. అంతేకాని ఇలా మనుషుల ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేయకు. మన్మధరావు నిన్ను చంపేస్తాను రా. ఇద్దరు కిరాయి రౌడీల్ని పెట్టి నిన్ను మర్డర్ చేయిస్తా. అక్క వద్దక్క. అసలే ఎల్లుండే ఎలక్షన్లున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత నువ్వు మేయర్ సీట్లో కూర్చున్న తర్వాత అప్పుడాడి సంగతి చూడొచ్చు. ఎన్నికలు కాపాడాయిరా వాడి ప్రాణాల్ని. వాడి చావు తొందరలోనే ఉంది. చూస్తా. కాకినాడ కాంతమ్మ గారికి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మా కాంతమ్మత్తని మీరు మేయర్ అభ్యర్థిగా గెలిపితే మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా ఈవిడ గారు తీరుతారని నేను మాడుతున్నాను. కాబట్టి ఆవిడ గారిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకోండి. మీ గుండెల మీద చేసుకొని పడుకోండి. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. నా కాకినాడ ప్రజలారా, నన్ను కనుక మేయర్ అభ్యర్థిగా ఎన్నుకుంటే మీకెలాంటి సమస్యలు లేకుండా, మీకెలాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, మేయర్ అభ్యర్థి కాంతమ్మ గారికి, కాంతమ్మ
కాకినాడ కాంతమ్మ గారికి కాకినాడ ఆకలేస్తుందమ్మా. సూరం పిన్ని, సూరం పిన్ని, నేను గుర్తున్నానా? మర్చిపోయే మనిషివమ్మ నువ్వు. ఈ రోజు నేను అడుక్కోవడానికి కారణం నువ్వే కదా. ఏంటి నువ్వు ఇలా ఆడుకోవడానికి కారణం మా కాంతమ్మత? అవును తల్లి, బుద్ధి గడ్డి తిని ఈవిడ దగ్గర అప్పు చేశా. వడ్డీ గట్టలేక ఆస్తులు అమ్ముకొని ఇదిగో ఇట్ట ముష్టెత్తుకుంటున్నా. పిన్ని భలే కామెడీ చేస్తుంది. పదండి పదండి ముందుకెళ్దాం. మేయర్ కాంతం గారికి, మేయర్ కాంతం గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. నువ్వు నాకే ఓటేయాలి. నీకెందుకెయ్యాలి? ఎందుకంటే మా ఆయన నన్ను వదిలేశాక నువ్వు నాకు లవ్ లెటర్ రాసావు కదా, అదెవరికైనా చెప్పానా? లవ్ లెటరా? వీళ్ళొకళ్ళు గతం గుర్తు చేస్తే చాలు లాటక్కన మాయమైపోతారు. సరే పదండ్రా. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. మందాకిని భలే దొరికావే. ఇప్పుడు చూడు, జనాలందరి ముందు నిన్నెలా వెర్రిదాన్ని చేస్తాను. ఏవే మందాకిని, ఇంకా ప్రచారం చేస్తున్నావు? ఈ కాంతమ్మే కాకినాడ కాబోయే మేయర్ అని నీకింకా నమ్మకం కలగలేదా? అబ్బచ్చా, మేయర్ సీట్ ఏమన్నా మీ తాతగారిదా ఏంటి? నువ్వు ప్రచారం చేయగానే నీకు ఇచ్చేయడానికి. అయినా ఈ కాకినాడ ప్రజలు నన్ను నమ్ముతారే, గుంట నక్కలాంటి నిన్నెవరు నమ్ముతారు? ఏంటే నన్నే గుంట నక్క అంటావా? కాంతమత నువ్వు ఆగు. ఇదిగో మందాకినే, మా కాంతమత గుంట నక్కే. జనాల్ని ముంచేసి కోట్లు సంపాదించింది, అదే నిజమే. రేపు మేయర్ అభ్యర్థిగా గెలిచాక రోడ్డు మీద వేసే ముగ్గు నుంచి పేద పిల్లలకి పంచే గుడ్ల దాకా అన్ని నొక్కేసి అమ్ముకుంటుంది, అదే నిజమే. ఇంకా ఏ స్వీటీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? కాంతమత నువ్వు కాసేపు ఆగు. ఏ స్వీటీ, ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఈ వార్డులో నాకున్న పేరే అంతంత మాత్రం, అది కూడా చెడగొడుతున్నావా? అచ్చో మీరుండండి, నేను మంచి చెప్తున్నాను కదా. ఏం నువ్వు చేసే మంచి? మా అమ్మ ఎంతో కష్టపడి పేరు సంపాదిస్తే అదంతా నాశనం చేస్తున్నావా? ఇదిగో రవిచంద్ర, పాపం ఆ సిట్టమ్మ అన్ని నిజాలే చెప్తుంది, కూసంత చెప్పనివ్వండి. చెప్పడానికే ఉంది, మా అత్తయ్య ఎదవే కావచ్చు, పనికి మాలనే కావచ్చు, అలా అని మేయర్ సీట్ లో కూర్చోలేనంత దద్దమ్మ అని అనుకుంటావేటే? నువ్వు చూస్తూ ఉండు, అవసరమైతే నిన్ను కిడ్నాపింగ్ చేసైనా సరే మా అత్త మేయర్ సీట్ లో కూర్చుంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నేను మందాకి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? విన్నారు కదా కాకినాడ ప్రజలారా, స్వయంగా కాంతమ్మ కోడలే చెప్తుంది. రేపు ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతే నన్ను కిడ్నాప్ చేయించైనా ఆ కాంతమ్మ మేయర్ సీట్లో కూర్చుంటుందంట. ఏయ్ నోర్ముయివే, ఆ మాట నేనంటే నువ్వు భయపడాలి, కానీ నా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని ఈ స్వీటీ అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? ఏటేటి, నీ పక్కనున్నది నీ కోడలు కాదా? నీ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని స్వీటీనా? చచ్చాం, ఆవేశంలో నోరు జారేశానే, ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలి? అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఆ అమ్మాయి చిట్టమ్మ కదా?
ఏం మాట్లాడుతున్నావు నాన్న? నా గురించి నా ఇంటి కోడలు మాట్లాడకపోతే నా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని స్వీటీ మాట్లాడుతుందా అని ప్రశ్నిస్తున్నానంతే. ఓకే. ఓహో అలాగన్నావా అత్త? మరి ఇంకెలా అంటాను? అయినా దాంతో మనకి మాటలేంటి? మన ప్రచారం మనం చేసుకుందాం పదండి. మీ ప్రచారం మీరు చేసుకుంటే మా ప్రచారం మేము చేసుకుంటాం పదండి. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. ఏ స్వీటీ, ఈ రోజు ఈ మందాకినికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, నేను నీకు డబ్బులిస్తాను, నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్ళి బాబోయ్ అలా చేయడం తప్పు కదా కాంతమ్మత్త. తప్పో ఒప్పో నాకనవసరం. నువ్వు వచ్చింది నేను చెప్పింది చేయడానికి కాబట్టి నేనిచ్చే డబ్బులు తీసుకెళ్ళి జనాలకి పంచు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. అలాగే కాంతమ్మత్త. ఒరే గుండు, అక్క స్వీటీకి డబ్బులు ఇవ్వరా? అలాగేనక్క. ఇదిగో తీసుకో. ఏయ్, లోపల పెట్టే. మేయర్ కాంతమ్మ గారికి, 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 మేయర్ కాంతమ్మ గారికి. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. నమస్తే మందాకిని. నమస్తే ఎమ్మెల్యే గారు. ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? తమరి దయ వల్ల బాగానే జరుగుతుంది ఎమ్మెల్యే గారు. గుర్తుంది కదా, ఇవాళే ప్రచారానికి చివరి రోజు. అందుకే కదా ఇంత గట్టిగా ప్రచారం చేస్తున్నాం. సరే, ఇంతకీ కాంతం ఎక్కడుంది? ఆ పక్క వీధిలో ఉందండి. మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, అభ్యర్థి మందాకిని గారికి, మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. రే రే, ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎమ్మెల్యే గారికి కూడా జిందాబాద్ కొట్టండి. ఓకే మేడం. మేయర్ అభ్యర్థి ఎమ్మెల్యే గారికి, మేయర్ అభ్యర్థి ఎమ్మెల్యే గారికి, మేయర్ అభ్యర్థి ఎమ్మెల్యే గారికి, రే రే, ఆగరా. మేయర్ అభ్యర్థి ఎమ్మెల్యే గారికి కాదురా, ఎమ్మెల్యే గారికి జిందాబాద్ అని చెప్పాలి. ఓకే. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. మందాకిని, నాకు జిందాబాద్లు ఎందుకులే, ముందు నీ ప్రచారం కానివ్వు. అదిగో చూడు. అలాగే ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి, మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ కాంతమ్మ గారికి. మావయ్య ఇదిగో ఈ 2000 ఉంచు. ఎందుకమ్మా, మీ అత్త తరఫున ఓట్లు కొంటున్నావా? అందుకు కాదు మావయ్య, మా అత్తకి ఒక చీర కొంటామని. అబ్బో, ఇలాంటి చీరలు చాలా కొన్నాంలే. నువ్వు ఎందుకు ఇస్తున్నావో నాకు తెలుసు గానీ ఈ డబ్బులు నాకొద్దు. మావయ్య, మన దేశంలో జనాలందరూ నీలాగా మారిపోతే ఎంత బాగున్నావు. సరే మావయ్య, నువ్వు వెళ్ళు. గంగవా, ఏంటమ్మా? మేయర్ అభ్యర్థి మందాకిని గారికి. ఇదిగో ఈ ₹1,00,000 ఉంచు. నాకెందుకమ్మా? నేను ఇస్తున్నాను కదా, ఉంచుకో గంగవా. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు చూసారా? నాకొద్దమ్మా. ఉంచమని చెప్తున్నాను కదా, ఉంచు. పరుల సమ్ము పాము లాంటిదమ్మా, నాకీ డబ్బొద్దమ్మా. అయ్యో గంగవా, నీ మీద ప్రేమతో అభిమానంతో మా మందాకిని గారు ఇస్తున్నారు, ఉంచుకో. అంటే నోటితో నన్ను కొనాలనుకుంటుందా? గంగవా, ఓటు కోసం అయితే ₹1,00,000 ఎందుకు ఇస్తుంది చెప్పు? ఏ 5దో 10దో ఇస్తారు గానే. అవును మందాకిని, ఆ కాంతమ్మ చిట్టమని అడ్డం పెట్టుకుని నోటుతో ఓటు కొనాలని ప్రయత్నిస్తోంది. వెళ్ళి ఇప్పుడే తేల్చేద్దాం. నువ్వింకేం మాట్లాడుకో, ఉంచుకో ఉంచుకో ఉంచుకో. చిట్టమ్మా, మేయర్ కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. ఎమ్మెల్యే గారు, మీరేంటండి ఇలా వచ్చారా? చాలా ఆపు. హుసే మందాకిని,
ఈ కాంతమ్మ తవ్విన ఊబిలో ఇరుక్కోబోతున్నావే. మేయర్ సీట్లో కూర్చోకుండానే ఇట్నించిట్టే ఇంటికి వెళ్ళిపోతున్నావే. ఎంత ధైర్యం లేకపోతే ఇలా పట్టపగలు ఇలా అందరి ముందు ఓట్ల కోసం నోట్లు పంచుతావా? నేను ఓట్ల కోసం డబ్బులు పంచడం ఏంటి? ఇంకా యాక్టింగ్ చేయకు చిట్టమ్మా. ఓటు కోసం నువ్వు ఆ పెద్దావిడికి డబ్బులు ఇవ్వడం మా కళ్ళారా చూసాం. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఓటు కొంటున్నావా లేదా? నువ్వు ఇలా నిలదీస్తే నిజం చెప్పాల్సి వస్తుంది మందాకిని అక్క. నిజమే చెప్పు. నిన్ను డబ్బులు ఎవరు పంచమన్నారు? నువ్వే కదా పంచమన్నావా? నేనా? మందాకిని డబ్బులు పంచమని చెప్పిందా? అవును ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేను డబ్బులు పంచుతుంది మందాకిని అక్క కోసమే. లేదు లేదు, అంతా అబద్ధం, మోసం, దగ, కుట్ర. పదండి. ఇదంతా కాంతం ఆడిస్తున్న నాటకం. ఏంటి నాటకం? ఎమ్మెల్యే గారు, మీ కళ్ళతో మీరే చూశారుగా. నా కోడలికి డబ్బులిచ్చి ఆ డబ్బుతో ఓట్లు కొనమని చెప్పి తీరా దొరికిపోయేసరికి ఏమీ తెలియని నంగనాచిలా మొహం పెడుతుంది. ఇప్పుడే మీడియా వాళ్ళని పిలిచి ఈ మందాకిని చేసిన అన్యాయాల్ని అక్రమాల్ని బయట పెట్టించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. రవి, పోనివ్వు. అమ్మమ్మ కాంతమ్మ, ఒక్క నిమిషం ఉండమ్మా, నేను చెప్పేది విను. మీరిద్దరూ మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులే కదా. మీలో ఏ ఒక్కరు తప్పు చేసినా పోయేది మన పార్టీ పరువే. ఇదిగో చిట్టమ్మా, నువ్వు నిజం చెప్పు. నీకు ఈ డబ్బులు ఎవరిచ్చారు? నిన్ను పంచమని ఎవరు చెప్పారు? ఎందాక అడిగినప్పుడే చెప్పాను, నాకు డబ్బులు ఇచ్చింది మందాకిని గారే. అదిగోండి, విన్నారుగా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారో మీరే చెప్పండి. తీసుకోవడానికే ఉందమ్మా. మందాకిని ఇప్పుడే ఈ క్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు. ఏంటమ్మా? ఎందుకు సస్పెన్స్ అవుతున్నారండి? ఇంకెందుకు, ఓటు కోసం డబ్బులు పంచమని నీకు డబ్బులు ఇచ్చినందుకు. అచ్చ బాబోయ్, నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పాను కానీ ఓట్ల కోసం ఇస్తున్నానని చెప్పానా అండి? ఓటు కోసం డబ్బులు ఇవ్వకపోతే మరి ఇంకా దేనికోసం ఇస్తున్నావు? మీకు అసలు విషయం తెలియదు కదా. పాపం మందాకిని గారికి పేద ప్రజలంటే చాలా ఎక్కువ కదండి. అందుకే ఈ ముసలావిడ మనవడు ఆపరేషన్ చేయించుకోవడానికి ₹1,00,000 నాతో ఇప్పించింది. ఏంటి? ముసలావిడ మనవడికి ఆపరేషన్ చేయించుకోవడానికి ₹1,00,000 ఇవ్వమందా? అవును కాంతమ్మా, ఆ ముసలావిడ మనవడికి హార్ట్లో హోల్ ఉందంట. ఆ ఆపరేషన్ చెయ్యాలంటే 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. పాపం ఆ ముసలావిడ దగ్గర 2 లక్షలే ఉన్నాయంట. అందుకే నేనే జాలి దయతో ఓ ₹1,00,000 సాయం చేశాను. నిజమా మందాకిని? అవునెమ్మెల్యే గారు. ఇంకా అనుమానం ఏంటి సార్? ₹1,00,000 సాయం చేసినా తన పేరు బయటికి రాకూడదని నాతో తనిప్పించింది. అంతటి మహాత్మరాలు మన మందాకిని గారు. ఇదేంటి స్వీటీ ఇలా ప్లేటు ఫిరాయించింది? లేదు లేదు, ఇదంతా చిట్టమ్మ మందాకిని కలిసి ఆడుతున్న ఏదో నాటకం. లేదు బాబు, చిట్టమ్మ చెప్పింది నిజమే. నా మనవడు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇదిగో ఈ కాంతమ్మ గారిని అప్పడిగాను. ఆవిడ లేవన్నారు. నా కష్టాన్ని అర్థం చేసుకుని ఇదిగో ఈ మందాకిని తల్లి చిట్టెమ్మతో డబ్బులు పంపించింది. శభాష్ మందాకిని, మనుషుల్లో దేవతల గురించి విన్నాను గాని మొదటిసారి నిన్ను చూస్తున్నాను. నీలో నాకు మదర్ తెరీసా, సరోజిని నాయుడు, గొప్ప గొప్ప దేశభక్తులు కనిపిస్తున్నారు. నీలాంటి వ్యక్తి
మా పార్టీ సభ్యురాలైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మన మేయర్ అభ్యర్థి మందాకినికి, మన మేయర్ అభ్యర్థి మందాకిని గారికి, మన మేయర్ అభ్యర్థి ఇదంతా మందాకిని ఆపండి. గారికి. దీనికి నేను ఒప్పుకోను. లేదు. అత్త కాంతమత్త కాంతమత్త, ఇక్కడున్న వాళ్ళందరూ మందాకిని యొక్క మంచి గురించి గుర్తించారు. నువ్వు కూడా గుర్తిస్తే గొప్పదాని అవుతావు, లేదంటే సన్నదాని అవుతావు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు పడే 4 ఓట్లు కూడా పడవమ్మా. అవునే అక్క, నువ్వు కూడా నలుగురితో పాటు మన దగ్గరికి జై కొట్టేసాయి, ఓ పని అయిపోద్ది. తప్పదా? తప్పదమ్మా, నా మాట విను.